ఎన్ఆర్ఐ పాత్ర ఎట్లా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్ఆర్ఐలు వేలాది మంది ఇతర దేశాలలో కనబడతా ఉన్నారు, ఎన్ఆర్ఐలుగా విభజించబడి ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వారి నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ కనబడతా ఉంది? రేవంత్ రెడ్డి అలాగే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మిమ్మల్ని ఏమైనా కోరారా ఇప్పటివరకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఏదైతే అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్లో తిరిగిరో ఎన్ఆర్ఐస్తో కలవడం జరిగింది, ఎన్ఆర్ఐస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా పెద్ద మెత్తున ఎన్ఆర్ఐలతోటి మీటింగ్ జరిగింది. ఇదే మన కేటీ రామారావు గారు అయితే ఏదైతే ఉందో యాజ్ ఏ ఐటీ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాలలో 4-5 సార్లు అమెరికాకి రావడం జరిగింది. వచ్చి ఏ రోజు ఎన్ఆర్ఐలతో కలిసింది లేదు, ఏ రోజు ఎన్ఆర్ఐలతో మీటింగ్ పెట్టింది లేదు. ఎన్ఆర్ఐలను ఎప్పటికప్పుడు దూరం పెడుతూ కంపెనీ ప్రతినిధులను కలుస్తున్నాం అన్నటువంటి ఒక సాకుతో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్తో ఎక్కువగా వాళ్ళతో మీటింగులు పెట్టి వాళ్ళతో కలిసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కేటీ రామారావు గారు ఐటీ మినిస్టర్ అన్నప్పుడు ఎక్కువగా ఇక్కడికి పెట్టుబడులు వచ్చింది లేదు. వాళ్ళ సొంత స్వలాభం కోసమే అమెరికా, యూరోప్, ఇతర దేశాలకు తిరిగి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈరోజు ఎన్ఆర్ఐలో కానీ ఏదైతే ఐటీ ఇండస్ట్రీలో ఐటీ ఎంప్లాయీస్ మధ్యలో జరుగుతున్న చర్చ ఏంటంటే, మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు ఏదైతే ఐటీ మినిస్టర్ గారు ఉన్నారో వీళ్ళు మంచి ఫ్రూట్ఫుల్గా సక్సెస్ఫుల్గా చర్చలు జరుపుతున్నారు. స్వలాభం లేకుండా ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి చర్చలు చెప్పి కంపెనీస్ని తీసుకురావడం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు, కేటీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి తెలుసు ఎలాంటి కంపెనీలతో కలిసిరు, ఎక్కడెక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ అమెరికాలో పెట్టుబడులు పెట్టారు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చింది తక్కువ, ప్రచారం చేసింది ఎక్కువ. వాళ్ళ సోషల్ మీడియాను యూజ్ చేసుకొని వాళ్ళ అడ్డగోలుగా ప్రచారం చేసుకున్నారు. దాంట్లో వచ్చింది 10%, 5% కూడా లేదు. సో ఏదేదో కేటీ రామారావు గారు తెచ్చింది ఏం కాదు, ఆ కాయంలో ఏదైనా 1-2 కంపెనీ వస్తాయి. బికాజ్ హైదరాబాద్ అనేటువంటి ఏదైతే ప్రాంతం ఉందో, తెలంగాణ అనేటువంటి రాష్ట్రం ఉందో, ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే కావాల్సినటువంటి ఎడ్యుకేటెడ్ అండ్ టెక్నికల్ స్కిల్డ్ వర్కర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాటి వల్ల ఇక్కడ కంపెనీస్ వచ్చాయి. అప్పుడు ఆయన గొప్పతనం ఏం కాదు, వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నాడు మన కేటీఆర్. నేను అది తెచ్చిన రేవంత్ రెడ్డి పోయి ఆడ ఫోటోలు దిగిండి, ఈడ ఫోటోలు దిగిండి. రేవంత్ రెడ్డి ఫోటోలు దిగలేదు. ఖచ్చితంగా ప్రతి కంపెనీ ప్రతినిధులతో కలిసిన వీడియోలు ఫుటేజ్ ఉంది, చక్కగా చూడండి, ఫొటోస్ ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ప్రతినిధులతో కలిసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ఇప్పుడు రేపు మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించబోతుందో, సో మంచి ఎడ్యుకేటెడ్, ఒక మనకు అన్ని విధాలుగా అందరికీ సమర్థుడైన నాయకుడిని పెట్టాలని కోరుతున్నాం. ఒక ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి మదియాష్కిని పెట్టిన ఎన్ఆర్ఐలు అందరూ మేము సమర్థిస్తాం. లేదు అధిష్టానం ఇంకోరి పేర్లు ప్రతిపాదించినా మేము ఖచ్చితంగా అందరం అగ్రీ చేస్తాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.